సూపర్ గా ఉన్నారంటే అర్థమైంది కదా ఏడికి వచ్చామో. ఈ రోజు వచ్చాము ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ వైజాగ్, వడ్లపుడి. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. వచ్చేసాం వడ్లపుడి. వీళ్ళు అల్లరిస్తారు ఆడి పాడి, ఈ రోజు మీరు మాత్రం నవ్వుతారు పడి పడి. మేము వచ్చాం వడ్లపుడి, వీళ్ళ టాలెంట్ కి కడతారా మీరు గుడి. క్వశ్చన్ ఏంటంటే, మీరు మామూలు కాదండి బాబు, చాలా గొప్పలు. మీరు ఇక్కడ కాదు ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు అని ఇలాంటి సమయంలో రోజు రోజుకి మీ వయసు పెరుగుతున్నా కానీ మేకప్ వేసుకుని కవర్ చేస్తున్నారు చూసారా, ఇది మామూలు కాదు అసలు. నేను మేకప్ వేసి ఆల్మోస్ట్ ఒక 5-6 సంవత్సరాలు అవుతుందేమో. అదెవరు మీ పాప? నా పాపకి ఇప్పుడు 10 సంవత్సరాలు. అంతే, 5 సంవత్సరం చిన్న పాప కదా, అప్పుడు వేసుకోరు కదా మేకప్. ఓరిని ఎంకమ్మా, నా గురించి చెప్తానేనా? రవి చాలా మంచి బాలుడు, రోజు షూటింగ్ కి వెళ్ళి ఇంటికి వస్తాడు, ఎక్కడికి వెళ్ళడు. ఇప్పుడు నువ్వు అది గుచ్చి గుచ్చి చెప్పాలా? హాయ్ రవి గారు. ఇంత క్యూట్ గా ఉన్నారేనండి బాబు మీరు. మీది లవ్ మ్యారేజ్ కదా? లవ్ విత్ అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ విత్ అరేంజ్ ఎట్లా అయింది అది? సెట్ చేసుకున్న తర్వాత మీరు లవ్ చేసుకున్నారు. ఓహో, అంటే అరేంజ్ మ్యారేజ్, అరేంజ్ అయిన తర్వాత లవ్ అయింది. లవ్ చేయాల్సి వచ్చింది. లేదండి, మా వారు చాలా స్వీట్. టీవీలో వస్తారు కాబట్టి అట్లనే చెప్పాలి. లేదు లేదు, చాలా స్వీట్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పగల కొడతావు నువ్వు, అది చేయలేదు ఇది చేయలేదని. దమ్ముంటే మీ ఆయన ముద్దుగా ఏమని పిలుస్తావు? ఇట్రాను, మీ ఆయన ముద్దుగా ఏమని పిలుస్తావు? శ్రీవారు అని పిలుస్తా అందరి ముందైతే. కోపం వచ్చినప్పుడు ఏమని పిలుస్తారు? ఏమండి అని పిలుస్తాను, మా వారికి అర్థమైపోయింది దీని కోపం వచ్చింది ఏదో. ఏమండి, లేకపోతే శ్రీవారు అని పిలిచినప్పుడు ప్రేమ అంతే. చూసినామా, కోపం వచ్చింది కదా మీ ఆయన మీద, ప్రేమ దోమ అన్నావు ఇప్పుడే. ఈ నుంచి శ్రీవారు ఇన్ని రోజులుగా నన్ను హ్యాపీగా చూసుకున్నారు, మన పెళ్ళైన తర్వాత నుంచి అది కొంచెం ఒక 2 నిమిషాలు స్పీచ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాలి. ఈ 10 సంవత్సరాల మా పెళ్లి జీవితంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు నచ్చినవన్నీ ఆయన చేశారు కాబట్టి నేను ఎటువంటి ఇబ్బందులు పడలేదు. ఒక రకంగా మా అమ్మ నాన్న దూరంగా ఉన్నా కూడా నాకు ఆ లోటు లేకుండా చూసుకున్నారు. మా వారంటే నాకు చాలా ఇష్టం, నన్ను ఆయన అలాగే చూసుకుంటారు. మా ప్రియమైన శ్రీవారికి ఐ లవ్ యూ. చెప్పడమ్మా. మన రవి గారు అందరి వాడు, వస్తాడు కిరణ్ తో, ఉంటాడు రోషినితో, వెళ్తాడు సంధ్యతో. ఆవిడ ఎవరో నాకు తెలియదమ్మా. అమ్మా, అలిగితే దాక్కుంటాడు మేఘతో. దాక్కుంటాడు మేఘతో. రవి మిస్ సన్. ఒక్కసారి భయపెట్టావు కదమ్మా. రవి అంటే ఆ సన్న గురించి చెప్పారు. మీ గురించే సార్. నా గురించి మీరు అందరి వారు. అందరి వాడు, ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ లో ఇంతమంది అందమైన మహిళలు ఉంటారు కాబట్టి. ఒరే వరల్డ్ కప్ తీసుకురారా. ముందుగా అయితే శ్రీవారు ఐ లవ్ యూ. హాయ్ రవి అన్నయ్య. హాయ్ అమ్మా. మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నా. అన్నయ్య అంటది, ప్రపోజ్ అంటది, ఎవర్రా ఇదే? చెల్లి రూపంలో. చెల్లి ప్రపోజ్ చేస్తుంది అన్నకి. చెల్లి తన అన్న మీద ప్రేమని తెలుపుతా అంటుంది. అని ఐ లవ్ యూ. కవిత కవిత చెప్పిన మేడం, రండి మేడం. మన ఫస్ట్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. మేడం మీ పేరు? రవి ముఖంలో ఉంటుంది కళ, నా పేరు చంద్రకళ. నీ పేరు చెప్పుకోనికి నా ముఖం వాడుకున్నావా? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఊరుకొట్టట్లేదు హౌస్ వైఫ్ ఉండి ఉండి. అత్తయ్య గారు, మామయ్య గారు, పిల్లలు ఆయన్ని చూసుకునేసరికి ఇంట్లో ఇంత మంది పాత్రలు ఉంటే ఇల్లే ఒక సినిమా అవుతుంది అన్నమాట. ఆ సినిమాకి హీరోయిన్.
మేడం మీ పేరు? నా పేరు పావని. పావని గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండ్ పికిల్ బిజినెస్, నాన్ వెజ్ బిజినెస్, నాన్ వెజ్ పికిల్. ఇంకా మీ ఒక బాబు అండ్ ఒక బాబు. ఓకే. హస్బెండ్, జాబ్. అంత హ్యాపీ? యా, హ్యాపీ. మీరు బిజినెస్ చేస్తున్నారు, ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఖాళీ ఉన్న సమయంలో పిల్లల్ని చూసుకుంటున్నారు, మీ ఆయన్ని చూసుకుంటున్నారు. వెరీ గుడ్, సూపర్. మేడం మీ పేరు? పేరు సంతోషి. సంతోషి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎప్పుడు సంతోషంగానే ఉంటారా? ఎప్పుడు సొంతంగా. ఈ సంతోషికి బాధ వచ్చే మూమెంట్ ఏమైనా ఉందా? ఏం లేదు. ఏం చేస్తే బాధపడతారు అది చెప్పండి. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అది జీవితం అన్న తర్వాత హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. సూపర్ అండి, భలే చెప్పారు. వెరీ గుడ్. మేడం మీ పేరు? ఇంద్రజ. ఇంద్రజ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. కష్టమైన ఉద్యోగం అండి. చెప్పడమ్మా మీ పేరు? నా పేరు చెప్పాలా? నీ పేరు చెప్పాలా? తెలుసుకోవాలని ఉందా మీకు? చెప్పాలా అన్నారు కదా, మీ పేరు కదా? మీ పేరేనా? చెప్పాలా గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్నేళ్ళుగా ఉద్యోగం చేస్తున్నారు అట్లా? 5 years. 5 years అయింది. చెప్పాలా మీ ఆయన పేరు అడగాల? రవితేజ మా ఆయన పేరు. నన్ను చూపెడతారేనండి బాబు. అమ్మా మీ పేరు? నా పేరు చెప్పలేదు. చెప్పాలా అన్నారు కదా? చెప్పాలా అని అడిగారా? నా పేరు చెప్పాలా అని అంటే చెప్పండి. నా పేరు నందిని. నందిని గారు చల్లబడండి. అమ్మా నీ పేరు? హాయ్ రవి. డైరెక్ట్ ఎర్రగడ్డ నుంచా? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్నేళ్ళ నుంచి అట్లా? 6 years. 6 years అంటే మధ్యలో లీవ్ చేశాను ప్రెగ్నెన్సీ వల్ల. మధ్యలో జాబ్ వదిలేసారు? మదర్హుడ్ జాబ్ చేస్తాను. మదర్హుడ్ జాబ్ చేస్తున్నారు. వరల్డ్స్ బెస్ట్ జాబ్ చేస్తున్నారు. వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ పరిగెత్తు బాల్ ని తీసుకురా. రౌండ్ పేరు. ఓకే, టీమ్ లో ముగ్గురు ఉన్నారు. ఒక టీం ను ఒక ప్రశ్న అడగాలి, అక్కడ నుంచి సమాధానం రావాలి అని అంటే ఫస్ట్ మీరు బాల్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి. 3, 2, 1 గో అన్నప్పుడు ఓహో ఆత్రం అనంతలక్ష్మి చల్లవాడు సిక్స్ 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 వద్దు ఇడ. ఓకే, 3, 2, 1 గో అంట. అప్పుడు ఇక్కడ నుంచి మీరు ఫస్ట్, సెకండ్ మీరు, థర్డ్ మీరు. ఫస్ట్ వీళ్ళు వెళ్ళినప్పుడు బాల్ కోసం ఫైట్ చేస్తారు. తీసుకొని ఇక్కడ వచ్చే వరకు మీరు ఫైట్ చేయొచ్చు. ఫైనల్ గా బజర్ మోగిన తర్వాత ఎవరి దగ్గర అయితే ఎక్కువ బాల్ ఉంటుందో, లేకపోతే బాల్ ఎవరైతే నా చేతిలో ఫస్ట్ పెడతారో ఆ టీం నే ప్రశ్న అడుగుతా. వాళ్ళు చెప్పకపోతే పాస్ అవుతుంది, అవతల టీంకి వెళ్తుంది. వాళ్ళు చెప్తే వాళ్ళకి పాయింట్ వస్తుంది. అలా 3 times ఆడతాం. బెస్ట్ ఆఫ్ 3, 2 points వచ్చిన వాళ్ళు రౌండ్ విన్నర్స్. గాట్ ఇట్? 3, 2, 1 గో. బజర్ వచ్చే వరకు మాత్రం ఫైట్ జరిగింది. ఈ ఫైట్ లో ఈ బాల్ ని ఎక్కువ టైం దగ్గరగా హోల్డ్ చేసిన వాళ్ళు కంగ్రాచులేషన్. కాబట్టి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, జాగ్రత్త వినండి. మీరు ముగ్గురు కలిసి 6 తెలుగు సినిమా పేర్లు చెప్పండి, అంతే సింపుల్ గా. కానీ అందులో 2 హీరోయిన్లు ఖచ్చితంగా ఉండాలి ప్రతి సినిమాలో. అత్తారింటికి దారేది. అత్తారింటికి దారేదిలో ఎవరెవరు? సమంత ఇంకా ప్రణీత. వెరీ గుడ్. రెండోది? ఇంద్ర. ఎవరెవరు? ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే. వెరీ గుడ్. 2 అయినాయి. మూడోది? అయ్యో టైం ఆప్. వాళ్ళు 2 చెప్పారు, నేను 6 అడిగా. ఆయనకిద్దరు. ఓహా రమ్యకృష్ణ. వెరీ గుడ్. బిల్లా. ఎవరెవరు? నమిత, అనుష్క. వెరీ గుడ్. మన్మధుడు, అంశు, సోనాలి. వెరీ గుడ్. మన్మధుడు. థర్డ్. ఫోర్త్? శుభలగ్నం. ఎవరు? రోజా. రైట్ ఆన్సర్. 4 వచ్చినాయి. ఒకటే చెప్పండి, మీకోసం ఆఫర్. సంతోషం. శ్రియా శరణ్ అండ్ రైట్ ఆన్సర్. రెండో పాయింట్ కోసం ఇటు నుంచి అనుష్క శెట్టి, ఇక్కడ నుంచి మా పికిల్ శెట్టి. 3, 2, 1 గో. కుర్చీని మార్చబెట్టి ఆవిడ వెళ్ళిన తర్వాత మీరు ఆవిడ పక్కన వెళ్తుంటారే. అమ్మో జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ మీరు చెప్పేస్తే రౌండ్ విన్నర్స్ అయిపోతారు. క్వశ్చన్ ఏంటంటే, ఏమైనా తెలుగు పాటలు 5 పాడండి, అందులో ఆడవాళ్ళ పేర్లు మాత్రం ఉండాలి. ఓకే, నా పేరుతో ఉంది కదా, చంద్రకళ.
నువ్వే వాడి నువ్వే ఇట్స్ ఓకే అంటవేంది 3 సార్లు నీ పేరు చెప్పి రోజావే చిన్ని రోజావే రాగాలే నువ్వే రోజావే. ఒకటి వచ్చింది. రెండోది రెండు చంద్రకళ. ఆ పాట పాడలేదు. చంద్రకళ అని 3 సార్లు అన్నది. ప్రియా నిన్ను చూడలేక రూపురాక. నీ ఇష్టమా? మధ్యలో నాకు తెలిసి పిక్కలు తిన్నారు. టైం అప్. వాళ్ళని 5 అడిగితే 2 చెప్పారు. మీరు 4 చెప్తే మీకు ఇచ్చేస్తా ఆఫర్. చలో. ఓ ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా. ఒకటి. రెండోది మేఘనా. పిలిచినవా మానస చెప్పమ్మా మానస. ఇద్దరికి చాలా ఈజీ ప్రశ్న. మేము లైన్ గా 3 పాటలు లైన్ గా ప్లే అవుతుంది. ఇప్పుడు చూడు ఏమవుతుంది. ఇన్ని పాటలు మిస్ చేశారు మీరు. మిమ్మల్ని చూసే టెన్షన్ లో వచ్చు కానీ రావట్లే టెన్షన్. అయితే 3వ పాయింట్ ఎందుకు ఇంకా వేరే వాళ్ళని పిలిచి ఆడుతున్నారు. ఆమెనేమో 3 సార్లు చంద్రక అన్నది. అయిపోయింది పాట అన్నది. 2వ పాయింట్ దుస్సు. ఈ పాయింట్ లాస్ట్ పాయింట్ మీకు వస్తే డ్రా అవుతుంది, లేకపోతే వాళ్ళు గెలిచిపోతారు. వాళ్ళకి వస్తే రెడీ 3, 2, 1 గో. క్వశ్చన్ చాలా ఈజీ. పోలీస్ క్యారెక్టర్ లో తెలుగు సినిమాలో హీరో చెప్పిన డైలాగ్ ఏవైనా 3 చెప్పండి చాలు. 5, 4, 3, 2. సాయి కుమార్ గారిది. అవునా? ఓకే స్టార్ట్. 3. చట్టానికి న్యాయానికి కనిపించే 3 సింహాలు, చట్టానికి న్యాయానికి ధర్మానికి అయితే కనిపించే 4వ సింహమేరా పోలీస్. ఒకటైంది. రెండోది 3, 2, 1. మీకు ఫస్ట్ పాయింట్ వచ్చింది కాబట్టి రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్. 3000 రూపాయలు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సెకండ్ రౌండ్ ఆడాలి అంటే కొంచెం తెలివి, కొంచెం అదృష్టం ఉంటే బోల్డ్ అంత డబ్బు సంపాదించవచ్చు. ప్రాపర్టీస్ ప్లీజ్. ఫస్ట్ అదృష్టం ఎవరికి ఉంది అని అంటే ఈ నెల మ్యారేజ్ యానివర్సరీస్. రండి. అక్క మీ పేరు? లక్ష్మి గారు. వెరీ గుడ్. యానివర్సరీ జరుపుకుంటున్నారు. హ్యాపీ యానివర్సరీ. ఎన్ని సంవత్సరాలు అండి? 25 years. వెరీ గుడ్. సో ఈ బ్యాగ్ గెలుచుకోవాలంటే ఆన్సర్ ఇవ్వాలి. ఆంధ్ర కా ప్యారిస్ అని ఏ నగరాన్ని అంటాం? తెనాలి. ఇంత ఖచ్చితంగా ఇంత గట్టిగా ఎట్లా చెప్పినావు అమ్మా? రోజు ఈటీవీ న్యూస్ చూసి ఈటీవీ న్యూస్ వల్ల చెప్పామమ్మా నువ్వు. రోజు మా ఇంట్లో అయితే రోజు మా నాయనకు అలవాటు. ఏం చూసినా చూడకపోయినా ఈటీవీ న్యూస్. గంటారావంకి స్వాగతం. ఈటీవీ జెన్యూన్ న్యూస్. కంగ్రాచులేషన్స్. వెళ్ళండి. నేను ఒక ఆఫర్ ఇస్తున్నా. నువ్వు అది డైరెక్ట్ ఇష్టం. ఎందుకంటే తినాలి నాదెండ్ల మనోహర్ గారు అని ఖచ్చితంగా చెప్పావు కాబట్టి ఆ టార్గెట్లు వేస్తే 500 ఇస్తా. కానీ అటు తిరిగి నువ్వు ఆ టార్గెట్లు వేస్తే 5000 ఇస్తా. అమ్మో కష్టం రా అని అనుకో. అటు తిరుగు ఆ బోర్డు మీద ఎక్కడని 1500 ఇస్తా. లేదు 50000 ఇస్తా. ఆ బిల్డింగ్ టెరెస్ మీద ఎక్కే బ్యాక్ తిరిగి వేస్తా. బోర్డు మీద వేస్తావా టార్గెట్లు వేస్తావా? బోర్డు మీద వేస్తే 1500 ఇస్తా. 5000 చాలు. చీర వస్తుంది కదా యానివర్సరీకి. 5000 అంటే 3 చీరలు వస్తాయి కదా. ఒకటి చాలు. తమ్ముడు ఇచ్చినప్పుడు ఒకటే ఆశించాలి. ఓకే చీర గురించి ఆలోచిస్తున్నాం కానీ 5000కి మీ ఆయనకి లుంగి కూడా వస్తుంది. మా ఆయనకి 6 లుంగీలు ఉన్నాయి. చాలు. రోజు కట్టుకొని బోర్ పడుతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? నీకు మాత్రం 60 చీరలు కావాలి. 10 సంవత్సరాల నుంచి 5 లుంగీలే కడుతున్నాడమ్మా మీ ఆయన. మొన్నే తీసుకున్నారు పోటీ పడి. లుంగీలు కట్టడానికి పోటీ పట్టడా? బాబో మా గాళ్ళ బతికిట్లా అయిపోయేదిరా. లుంగీల కోసం కూడా మేము యుద్ధాలు చేయాల్సి వస్తుంది. అటు తిరుగు. ఒకటే ఛాన్స్, ఇంకో ఛాన్స్ ఉండదు. డాన్స్ చేయాలంటే రాదు.
ఆమె యానివర్సరీ, ఆమె చీర కొంటుంది. ఆడపడచా మరి ఇవిడ చేయదా? ఇప్పుడు చేయట్లేదు కాబట్టి వచ్చే దాంట్లో 500 కట్టు. ఆవిడ చేస్తే 500 యాడ్ అవుతుంది. కంగ్రాచులేషన్. వడ్డానం పెట్టుకొచ్చిన వాళ్ళు చేయొద్దు నేను వడ్డానాలు. మేడం రండి మేడం. నాకు మిమ్మల్ని చూస్తుంటేనే ప్రపంచంలో ఉన్న టఫెస్ట్ క్వశ్చన్ కాకుండా ఈజీ క్వశ్చన్ అడగల. మన భారతదేశం జాతీయ వృక్షం, ఇండియన్ నేషనల్ ట్రీ మర్రి చెట్టు. షోరా? మన ఇండియా గురించి ఆలోచించుకోండి. మర్రి చెట్టా? రావి చెట్టు. రావి చెట్టా? భారతదేశం జాతీయ చెట్టు బనానా ట్రీ. అరటి చెట్టు. అరటి చెట్టా? మర్రి చెట్టు, రావి చెట్టు, అరటి చెట్టు, ఎన్నుంటాయి చెట్లు? భారతదేశం జాతీయ చెట్లు. ది నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా ఇస్. ఫైనల్ ఆన్సర్. ఆప్షన్స్ ఇవ్వమంటే ఇస్తా. ఇవ్వండి ఆప్షన్స్. ఆప్షన్ ఏ మర్రి చెట్టు, ఆప్షన్ బి రావి చెట్టు, నేను చెప్పిన ఆప్షన్ సి అరటి చెట్టు, ఆప్షన్ డి ఈ మూడిట్లో ఏవి కాదు. నేను 4 ఆప్షన్లో కరెక్ట్ ఒకటి ఉన్నది, అది చెప్పండి చాలు. మర్రి చెట్టు. మర్రి చెట్టునా? ఫైనల్ ఇంకెక్కువ అడిగేగా. మర్రి చెట్టు ఇస్ ది రా ఆన్సర్. అంటే కొడతారు. మర్రి చెట్టు రైట్ ఆన్సర్. మీకు కూడా ఆప్షన్స్ కావాలన్నా లేకపోతే వద్దురా నేను ఆ టార్గెట్లు ఎత్తా, నాకు 500 ఇచ్చేయి, నేను ఇంటికి పోయి ఓ లుంగి కొంటా మీ బావకి అని అంటావా? ఏమంటావు చెప్పు. మా ఆయన మంచి డ్రెస్ కొంటాను, ఆప్షన్ ఇవ్వండి. అటు తిరిగేస్తే 1500, అటు తిరిగి ఆ టార్గెట్లు వేస్తే 10,000. ఓకే, పెంచిన 5,000 ఉండే ఇంతకు ముందు, ఇప్పుడు 10,000. అటు తిరిగి ఆ టార్గెట్లు వేయాలి. టార్గెట్ లో పడదు కానీ బల్ల మీద, దాని మీద వేస్తాను. టేబుల్ మీద వేస్తాను. అటు తిరిగి డైరెక్ట్ ఆ బాక్స్ మీద అయిపోయింది. ఎందుకు తొందరపడ్డావు? ఆగాలిగా, నేను చెప్తున్నానుగా. చెప్పండి. ఇటు రండి. థ్యాంక్ యూ. ఇప్పుడు దానికి 1500, ఇది అయిన దానికి -1500. అయిపోయింది. నేను మాత్రం ఇలా తొందరపడి వేసింది అనుకో -500 చేస్తున్నా, 1000 ఇస్తున్నా. ఓకే ఓకే అమ్మయ్యా, వెరీ గుడ్. ఆడపడుచు డాన్స్ చేసిందని ఆనందంగా డాన్స్ చేస్తారు. మీరు రండి, మిమ్మల్ని ఏం ప్రశ్న అడిగా, డైరెక్ట్ వేసేయండి, 500 రూపాయలు గెలుచుకుంటారు అంతే. 500. లాస్ట్ రౌండ్ సెలెక్షన్. మ్యూజిక్ ప్లీజ్. ఓకే, టీంలో 3 ఉన్నారు. ఒకరు అలా కూర్చుంటారు అనమాట. మీద ఫ్లాట్ సర్ఫేస్ ఉంది కదా, దాని మీద ఇది పెట్టాలి. ఓకే, ఒకరు పెట్టేసి పక్క తప్పుకుంటారు, మిగతా వాళ్ళు వస్తారు, ఆ బాల్ తీసుకొని దాన్ని కొడతారు అనమాట. కుంటుకుంటూ వెళ్ళి పెట్టాలి. అండ్ నార్మల్ గా వచ్చేయచ్చు. కొట్టే వాళ్ళు మాత్రం డైరెక్ట్ ఆ రింగ్ లో నిల్చొని కొట్టాలి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు వెళ్తారు, అలా కూర్చుంటారు. 3 అలా ఆడుతుంటారు. ఎవరైతే ఎక్కువ కోన్లను కొడతారో వాళ్ళే విన్నర్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అబాజానే దెబ్బైపోయే మొతే మోగిందే. పరం పరం కిలక ఏం పెట్టినావే మెలిక ఇక నీ గుండెల్లో ప్రేమ గంటే ఢంగమంటాదే. మత్తు పదరండి వీసమే పొత్తు పదరేసే రోషమే అక్కేలి రప్పటే ధైర్యమే చూసాలే నీలోనే చేసాలే సలామే. ఇస్తాలగా వస్తాలే నిన్నే ఎత్తికొస్తా ఎవడు వస్తాడో చూస్తాలే వస్తే ఎరగ తీస్తా ఎలా తడా వాయిస్తా తడాక చూపిస్తా నన్న పేటి పేటి మాటల్లో మొత్తం మోగిస్తా. గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అబాజానే దెబ్బైపోయే మొత్తం మోగిందే.
టైమ్ 1 minute టైం ఇస్తే 3 కొట్టారు కింద. మీరు 4 కొడితే గెలుస్తారు. గేమ్ అంటే ఫాస్ట్ గా ఆడాలి. వాళ్ళు మాత్రం రిలాక్స్ గా ఆడారు. మీరు మాత్రం గెలుపు కోసం ఆడితే ఎలా ఉంటుందో చూపెడదాం. 3, 2, 1 గో. మీ టార్గెట్ 4. పరిగెత్తండి. తరినానా తరినానా తని తందన నానా తరినానా తరినానా తని తందన నానా. లింగ్ 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుముది మురుపురియాగా మల్లెపూలు దళంగా శ్రీకాకుళం దండలు చిరమంగళం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బాలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బాలిక. వాళ్ళు 3 కొట్టారు, మీరు కూడా 3 కొట్టారు. కానీ ఇక్కడ రింగ్ బయట కాలు బయట పెట్టి ఆడద్దు అని సింపుల్ లాజిక్ అది. వీళ్ళు ముగ్గురు ఆడేటప్పుడు రింగ్ లోనే ఉండి కొట్టారు. కానీ మీరు మాత్రం కాలు రింగ్ బయటకు తీసుకెళ్లి మరీ కొడుతున్నారు. కాబట్టి టైం ఉన్నా కూడా ఎందుకు ఆ హడావిడో అర్థం కాలేదు. ఆ ఒక్కటి మైనస్ చేస్తున్నాం. సో మీ స్కోర్ 3 కాబట్టి రౌండ్ విన్నర్. ₹3,000. కంగ్రాచులేషన్. ఓకే, సో అది వడ్లపూడి వైజాగ్ లో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.